మీ పేరేంటి? చరణ్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రిజెక్టెడ్. ప్రజ్వల్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రిజెక్టెడ్. హరీష్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటి రిజెక్టెడ్. అంటే ఓన్లీ పేరు తెలుసుకొని రిజెక్టెడా? హోల్డ్ ఇట్ గురుగారు, హోల్డ్ ఇట్. ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తుంది, సంథింగ్ ఇస్ ఫిషీ. నాకు ఈ అబ్బాయి ఓకే. సెలెక్టెడ్. కాదు పేరేం చెప్పిండు మనోడు? చెప్పలే. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే లోపలికెళ్ళి ఏం మాయ చేశాడు కానీ మీ అబ్బాయి అల్లుడు గారిని చూడగానే ఇట్టే ఓకే చేసేసింది. ఇంతవరకు దాదాపుగా 50 సంబంధాలు చూసుంటాం. ఎవరిని ఒప్పుకోలేదు మా అమ్మాయి. మీ అబ్బాయి అరే నాకు అర్థమైందిరా, కొంపదీసి థియేటర్లు గిట్టలు ఏమో ఉన్నాయా? కరెక్ట్. ఇప్పుడు నేను అది ఏమంటారు, హుషారు మూవీలు ఉంటా చూడు, రియా ప్రియా అన్నట్టు అట్లా టాటూ ఉన్నట్టున్నది. అందుకే ఓహో అదా కథ. బాగా జల్దీ కనిపెట్టేశాడు రైడు. మరి ఎక్స్పీరియన్స్. మీ పేరేంటి? కార్తిక్. దొరికింది మాకు. కార్తీక్లకి ఇంత డిమాండ్ ఉందా బయట? నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి? అరేంజ్ మ్యారేజ్ వద్దే. ఏమైంది? నీకు సర్ప్రైజ్ చూపించనా? ఏంటది? కళ్ళు మూసుకోండి. ఇటు చూడండి. సర్ప్రైజ్. పచ్చబొట్టు. నా పేరు ఆగండి, ఇక వెళ్ళండి. అదిదా మ్యాటర్. ఆడ నువ్వు అనే బంగారం కాదురా బాబు, ఎవడో బంగారం అనే బంగారాన్ని నువ్వు వేసుకున్నవాడా. నీకోసం ఆ టాటూ వేయించుకోలే, ఆ టాటూ కోసం నేను ఆ టాటూ కోసం నిన్ను పెళ్లి చేసుకుంది. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? పోగా అర్థమైంది బ్రో. ఆ టాటూ 1 సంవత్సరం ముందే వేయించుకుందని. ఆ టాటూ రూపంలో ఉంది నేను కాదు బ్రో, తన ఎక్స్. అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు వీని పేరు వచ్చినప్పుడల్లా అదే కదా. అదే గుర్తొస్తాడు. అయితే అంటే వాని పేరు పిలిస్తేనే వేరేవాడు గుర్తుకొచ్చేస్తాడు. ఇంకా వాడిగా అంతకా వరుస ఇంకేముంటదురా? ఏముండదు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.